ప్రపంచ దేశాలకు భారత్ అతిపెద్ద మార్కెట్గా ఎదుగుతోందని ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సురేష్ కొచ్చాటిల్ అన్నారు. కరీంనగర్లో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో ప్రపంచ భౌగోళిక రాజకీయాలు, భారత్పై ప్రభావాలు అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశ అవసరాలకు అనుగుణంగా అన్ని దేశాలతో వాణిజ్య సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ తన ప్రయోజనాలకు అనుగుణంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని, అంతర్జాతీయ సంక్షోభాలను ఎదుర్కొనేలా ఇంధన భద్రత, సోలార్ ఎనర్జీ, బ్యాటరీ టెక్నాలజీపై కేంద్రం దృష్టి సారిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి చైర్మన్ ఎల్. రాజభాస్కర్ రెడ్డి, అధ్యక్షులు సముద్రాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇరాన్, ఇస్రాయల్, యుఎస్ యుద్ధం మొదలైనప్పుడు చాలా చేశారు. 1980 to 88 కొత్తదేముంది దీంట్లో అని అడిగారు. కానీ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ప్రతిరోజు కొత్త స్టోరీ వస్తుంది. సార్ ఎప్పుడే చెప్పారు ఇస్లామిక్ నేటో అని. అది నేటో కాదు, స్పెల్లింగ్ బ్యాక్వర్డ్స్. సద్దాం హుసేన్ చేసిన తప్పుల్లో కొన్ని తప్పులు ఇప్పుడు ఇరాన్ రిపీట్ చేస్తున్నారు. మన మిడిల్ ఈస్ట్ అర్థం చేస్తున్నప్పుడు సార్ చెప్పినట్టు మన కిచెన్లో చేసే సంబంధం ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్. మన చుట్టుపక్కల కాలనీలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ కానీ ఎప్పుడు మనం అనుకుంటున్నాం నాకు దీంట్లో సంబంధం లేదు, అక్కడ పిక్చర్ కొట్టుకుంటున్నా నేనేం చేయాలని కాదు, దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఒకటి లెసన్ మనం ఒక మంచి లెసన్ నేర్చుకున్నాం. సార్ చెప్పారు ఆత్మనిర్భర్ భారత్ గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. కానీ అన్ఫార్చునేట్లీ మన దగ్గర లేని ఒక ప్రోడక్ట్ పెట్రోలియం.